హలో అందరికీ. ఇవాళ వీడియో వచ్చేసి మేము మా ఇంట్లో బోనాల పండుగ చేస్తున్నామన్నమాట. సో బోనం చేస్తున్నాం. నేను చేయబట్టయితే 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. సో ఎవ్రీ ఇయర్ కొద్ది కొద్దిగా తెలుసుకుంటున్నానన్నమాట. సో ఈసారి అయితే మ్యాక్సిమం పర్ఫెక్ట్‌గా అన్నీ తెలుసనే అనుకుంటున్నాను. అండ్ ఇంట్లో గోల గోల ఉంది. సో సౌండ్స్ వస్తున్నాయి. ప్లీజ్ ఏమనుకోకండి. వినట్లేరు వాళ్ళు అసలు సైలెంట్‌గా ఉండమంటే. మీరైతే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. బోనం ఎలా డెకరేట్ చేస్తాను, అందులో ఏమేమి పెడతాను, ఏమేమి ప్రసాదాలు చేస్తాను అండ్ వ్లాగ్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ టెంపుల్కి వెళ్ళి వచ్చే వరకు కూడా షూట్ చేస్తానన్నమాట. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం చూసిన తర్వాత నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మీలో కొత్తగా వీడియో చూసిన వాళ్ళు ఎవరంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ఉదయం లేవగానే ఫస్ట్ ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని బయట మొత్తం క్లీన్ చేసేసి స్నానం చేసిన తర్వాత ఫస్ట్ నేను చేసిన పని ఏంటంటే ఈ మస్కిటో నెట్ ఉంటుంది కదా, సో దాన్ని రిమూవ్ చేశాను. తర్వాత పెట్టుకోవచ్చు అనమాట. సో ఎందుకంటే అది ఉంటే అసలు తోరణాలు కట్టడానికి రాదు, పూజ చేయడానికి రాదు. సో ఫెస్టివల్స్ ఏమైనా ఉన్నప్పుడు తీస్తే బెటర్, సేఫ్టీ ఉంటుంది. బట్ అంత ఏమంటారు కళగా ఉండదన్నమాట. సో అలా అని ఫస్ట్ తీసేసాను. తర్వాత కడప మొత్తం కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టేసి ముగ్గు వేశాను. అలాగే తోరణాలు కూడా కట్టేశాను అనమాట. అండ్ కడపకి పూలు కూడా పెట్టేసి పూజ చేసేసి ముగ్గు వేశాను. సో ఫస్ట్ మనం ఏ పూజలు చేసుకున్నా ఇంట్లో ఫస్ట్ కడపకి పూజ చేయాలి. ఆ తర్వాత తులసి కోటకి పూజ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇంట్లో మనం ఫొటోస్ కడిగి నైవేద్యం చేసుకొని పూజ చేసి అన్నీ చేసిన తర్వాత తులసి కోటకు వచ్చే వరకు ఎండ వచ్చేసి టైం చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ మనం చేయాల్సింది తులసి కోటకి అలాగే కడపకి పూజ చేసుకోవాలి. సో ఇలా చెట్లకి వాటర్ అన్ని పోసేసి మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని ముగ్గు వేసి దీపం పెట్టేసి తులసి కోటకి అయితే పూజ చేసేసాను. పూజ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంట్లో పూజ చేయడానికి వెళ్ళాను అనమాట. ఇంతలో మా పిల్లలు లేసారు. సో వాళ్ళతో కాసేపు స్పెండ్ చేసి ఆ తర్వాత వాళ్ళని రెడీ చేశాను. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అని గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇదంతా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అట్ట కాదు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్లైంగ్. మేము రెడీ అయ్యి వస్తామని చెప్పు. మేము రెడీ అయ్యి వస్తాము. రెడీ 1 2. హాయ్ ఫ్రెండ్స్. మేము రెడీ అయినాం చూడు. చెప్పు చూపు ఇట్లా డ్రెస్. వి ఆర్ రెడీ అని చెప్పు. సూపర్ అని ఇట్లా పెట్ట ఇట్లా 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 అది సూపర్. ఇట్లా 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 ఈ ఫింగర్ ఇది ఇట్లా చూపి ఇట్లా చూపి. సూపర్ అని సూపర్. హాయ్ ఫ్రెండ్స్. మా పిల్లలిద్దరినీ కూడా రెడీ చేసేసాను అనమాట. సో స్నానం చేసి వాళ్ళు రెడీ అయిపోయి టిఫిన్ కూడా తినేశారు. తర్వాత వాళ్ళందరినీ బయటికి పంపేశాను సామాన్ తేయడానికి. ఫస్ట్ అయితే నైవేద్యం కోసమని నేను రైస్ అయితే పెట్టాను అనమాట. ఇందులో ఓన్లీ మనం కుండలో పెట్టుకోవడానికి బోనంలో పెట్టుకోవడానికి రైస్ అయితే ఒక 2 గ్లాస్ రైస్ అయితే ఇందులో పెట్టాను. సో రైస్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా చింతపండు నానబెట్టేసుకొని నేను పూజ కాడికి వెళ్ళిపోయి ఫొటోస్ అన్నీ కడిగేసి అన్నీ అరేంజ్ చేసిన తర్వాత ఈ లోపల రైస్ అయిపోతుంది, చింతపండు నానిపోతుంది కదా. సో చారు కూడా చేసేసి పక్కన పెట్టేసుకొని బూరెలు ఒకటి చేసుకోవాలి. బెల్లంతో చేస్తారు కదా నైవేద్యంలోకి. సో అవన్నమాట. సో అవి కూడా చేసేసుకొని ఇంట్లో నైవేద్యం పెట్టేసి హారతి పూజ చేసేసి ఇంకా బోనం రెడీ చేసుకొని బోనం రెడీ చేసుకొని ఎక్కువసేపు పెట్టొద్దు అనమాట. సో ప్రసాదాలు అయిన తర్వాత నేను రెడీ అయిన తర్వాత బోనం రెడీ చేసేసుకొని వెంటనే పెట్టేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. సో ఇప్పుడైతే ప్రాసెస్ ఇలా అనుకుంటున్నా, చూద్దాం. మా వారు వచ్చేసి పిల్లల్ని అందరినీ తీసుకొని బయటకు వెళ్ళాడనమాట. బోనంకి అండ్ గుడికి కావాల్సిన పూజ సామాన్లు, పువ్వులు, పండ్లు, అలాగే కోడి ఇవన్నీ కావాలి కదా. సో ఇవన్నీ కూడా తీసుకురావడానికి వెళ్ళాడు. సో ఈ లోపు నేనైతే ఫొటోస్ అన్నీ కడిగి పూజ చేస్తున్నాను. సో ఫస్ట్ పూజ రూమ్ మొత్తం క్లీన్ చేసుకొని క్లాత్తో మొత్తం అలాగే వాటర్తో మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. తుడిచిన తర్వాత కడపకి పూజ చేశాను. పసుపు రాసి బొట్లు పెట్టేసి పూలు కూడా పెట్టేసి కడపకు పూజ చేసి అలాగే ఫొటోస్ అన్నీ కూడా తీసేసి మొత్తం క్లీన్ చేసి ఫొటోస్ కడిగి బొట్లు పెట్టేసి అన్నీ అరేంజ్ చేసుకున్నాను. అలాగే ఆయిల్ పోసి ఒత్తులు వేసేసి మొత్తం సెట్ చేసుకొని దీపం మాత్రం పెట్టలేదు. దీపం పూజ ఒక్కటి నేను రెడీ అయ్యి వచ్చిన తర్వాత చేశానన్నమాట.
నాదైతే అంతా అరేంజ్ చేసుకోవడం అయిపోయింది. ఈలోపు మా వాళ్ళందరూ వచ్చేసారు. చూడండి కోడి వచ్చేసింది, అలాగే మా లైగర్ కూడా వచ్చాడు, మా చిన్నోడు. తర్వాత మా వారు కూడా ఫ్లవర్స్, పండ్లు అన్నీ తీసుకొని, టెంకాయలు అన్నీ తీసుకొని వచ్చాడనమాట. కనయ్య ఏం చేస్తున్నావు బేటా? మొబ్బువా పాలు అవుతుందా? నువ్వే ఫస్ట్ షూస్ ఇప్పి రాపో. బాబు దా. మా వాడు చూడండి దాంతో ఎలా ఆడుకుంటుండో, దాన్నే చూస్తాడు, దాంతోనే ఉంటాడు, ఎప్పుడు చూసినా దాంతోనే ఆడుకుంటూ ఉంటాడనమాట. ఈలోపు మా సిస్టర్ కూడా వచ్చేసింది. సో తను బూరెలు తను చేస్తానన్నది. సో పావు కేజీ బెల్లం ఉంటుంది కదా, సో దాన్ని ఇలా తురుముకోవాలి. తురుముకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని అందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. మనం తీసుకునే బెల్లం క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేయాలి, ఎక్కువ యాడ్ చేయకూడదు. స్టవ్ పైన పెట్టేసి బెల్లం మొత్తం కరిగే వరకు బాగా మరగనివ్వాలి. తర్వాత ఈలోపు వేరొక బౌల్లో కొద్దిగా గోధుమ పిండి, అంటే ఒక పావు కేజీ బెల్లానికి పావు కేజీ గోధుమ పిండి తీసుకున్నాం. నేనైతే పావు కేజీ అంటే కొద్దిగా ఎక్కువ, సో ఆల్మోస్ట్ పావు కేజీ తీసుకున్నాం. సో తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బెల్లం కరిగినాక ఇందులోనే ఇలాచీలు ఉంటాయి కదా, సో ఇలాచీలు దంచేసి అవి కూడా వేయాలి. మరిగిన తర్వాత బెల్లంని పక్కన పెట్టుకొని కాసేపు చల్లారనివ్వాలన్నమాట. చల్లారిన తర్వాత ఈ బెల్లం లిక్విడ్ ఉంటుంది కదా, దీన్ని గోధుమ పిండిలో వేసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపాలి, ఒకేసారి వేయకూడదు. ఎందుకంటే మనం పిండి మరీ లూజ్గా అయితే బూరెలు చేయడానికి రాదనమాట. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి ఒక కవర్ పైన చిన్న ఉండలుగా చేసి జస్ట్ ఇలా ఆయిల్ కొద్దిగా చేతికి నెయ్యి లేదా ఆయిల్ రాసుకొని ఇలా ప్రెస్ చేస్తే వచ్చేస్తాయి. లేదు అంటే మనం చపాతీలు చేసే కర్రతో కూడా చేయొచ్చు, నార్మల్గా చేసినా వచ్చేస్తాయి అనమాట. సో బూరెలు అయితే రెడీ అయిపోయాయి. తర్వాత నైవేద్యానికి రైస్, అంటే వైట్ రైసే చేస్తాం మేము, ఎందుకంటే పరమాన్నం ఏం చేయము, ఎలాగో బెల్లంతో చేస్తాం కదా బూరెలు, అందుకని. తర్వాత పచ్చిపులుసు అనమాట. పచ్చిపులుసు అంటే ఇందులో ఏం లేదు, చింతపండుని నానబెట్టుకొని రసం తీసి అందులో కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్, అలాగే ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. అంతే, నైవేద్యంకి కూడా అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను బోనంని రెడీ చేస్తున్నాను. సో రెడీ చేయడం అంటే డెకరేషన్ అనేది ఆప్షనల్ అనమాట, మీ ఇష్టం, అది ఎలా అయినా చేసుకోవచ్చు. నార్మల్గా సున్నం పసుపు రాసి బొట్లు పెట్టేసి కూడా చేసేసుకోవచ్చు, లేదు ఇంట్రెస్ట్ ఉంటే ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇత్తడి బిందె తీసుకున్నాను, కుండతో అయితే నాకు కొద్దిగా ఎత్తుకోవడానికి ఇబ్బంది అవుతుంది. సో ఈసారి నేను బిందెలో చేద్దామని డిసైడ్ అయ్యాను. సో బిందెకి ఫస్ట్ అయితే ఇంట్లో పెయింట్స్ ఉంటాయి కదా, సో కలర్ పెయింట్స్తో ఇలా ఫస్ట్ రెడ్ కలర్, తర్వాత ఎల్లో కలర్, గ్రీన్ కలర్ వేసాను. తర్వాత వైట్తో ఇలా బార్డర్లా వేసిన తర్వాత నాకు ఎందుకో పసుపు రాస్తే బాగుండు అనిపించింది. సో దానికని అక్కడికని స్టాప్ చేసేసి కింద ఏం చేశానంటే బిందె పైన ఇలా ఒక పికాక్ వచ్చింది. సో వచ్చింది కదా అని దానిపైన పికాక్తో డ్రా చేశాను. చేసేసి ఒక్కటే పికాక్ వేసి అక్కడికి వదిలేసాను. తర్వాత పైన బార్డర్ వరకు రెడ్, గ్రీన్, వైట్ కలర్స్తో ఇలా డ్రా చేసేసి రిమైనింగ్ బిందె మొత్తం కూడా ఆయిల్ రాసేసి పసుపు పెట్టేశాను అనమాట. అక్కడక్కడ కలర్ఫుల్గా అనిపించడానికి వైట్ కలర్తో బార్డర్స్లా వేసాను అనమాట. ఇలా మొత్తం ఆయిల్ అప్లై చేయాలి, ఎంతవరకు పెట్టుకుంటే అంత ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా జల్లెడ ఉంటుంది కదా, సో జల్లెడలో కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటూ ఇలా జల్లించుకోవాలి. బిందెని ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట. తిప్పుతూ ఉంటే మంచిగా స్ప్రెడ్ అవుతుంది, నీట్గా వస్తుందన్నమాట, చాలా బాగుంటుంది ఇలా చేస్తే. సో పసుపుతో ఇలా అయితే మొత్తం చేసేసాను. చేసిన తర్వాత పైన అమ్మవారి ఫేస్ ఇలా డ్రా చేశాను అనమాట. నార్మల్గా ఐబ్రోస్ పెట్టేసి ఐస్ పెట్టాను, బొట్టు పెట్టి, అండ్ నోస్ అలాగే ముక్కు పుడక డ్రా చేశాను. చాలా బాగా అనిపించింది చూడ్డానికైతే. తర్వాత బొట్టు పెట్టేశాను. తర్వాత పసుపుతో ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత పైన కలర్స్ అన్నీ డల్గా అయిపోయాయి అనమాట. సో అలా అని ఎల్లో కలర్ పైన మొత్తం ఇలా వైట్ కలర్తో డ్రా చేసేసాను. అలాగే రెడ్ అండ్ గ్రీన్ కలర్ పైన కూడా బ్రష్తో మొత్తం ఇలా స్ప్రెడ్ చేశాను. చేస్తే మంచి కలర్ వచ్చేసింది. తర్వాత పైన పెట్టే చెంబు ఉంటుంది కదా, ఇంకో బిందె, సో దానికి ఆయిల్ రుద్దేసి కింద దానికి మనం ఎల్లో
పసుపు రుద్దాను కాబట్టి పైన దానికి ఇలా కుంకుమతో స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. ఆయిల్ అప్లై చేసి ఇలా కుంకుమతో స్ప్రెడ్ చేసి ఈ దానిపైన కూడా అమ్మవారి ఫేస్ వేశాను. తర్వాత ఒక ఇస్తరాకు పెట్టేసి దాంట్లో కొన్ని బియ్యం వేసి ఇలా బోనం అండ్ బోనం పైన చెంబు ఇలా సెట్ చేశాను. మంచిగా అనిపిస్తుంది. సో ఇలా రెడీ చేసిన తర్వాత నేను వెళ్ళి రెడీ అయ్యేసి వచ్చి ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకోవాలి. మనం ఇంట్లో ఏ వ్రతాలు చేసినా ఏం చేసినా ఫస్ట్ మన ఇంటి దేవతకి మన ఇంట్లో ఉన్న దేవుళ్ళకి ఫస్ట్ పూజ చేసుకోవాలన్నమాట. పూజ చేసి హారతి ఇచ్చి ఆ తర్వాత నేను బోనం కన్ని అరేంజ్ చేసుకున్నాను. ఇక అన్ని వర్క్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకా బోనం ఎత్తుకొని వెళ్ళడమే. సో అలా వెళ్ళాలంటే ఫస్ట్ మనం ఇస్తరాకు వేసి బియ్యం పోసి అందులో ఇలా మనం బోనంతో అలంకరించిన అమ్మవారి బోనం కుండని పెట్టి అందులో 5 సార్లు మొక్కి మనం చేసిన నైవేద్యం ఉంటుంది కదా రైస్, సో దాన్ని 5 సార్లు మొక్కి ఇలా నీట్గా స్ప్రెడ్ చేసి పెట్టాలన్నమాట. అలాగే అందులోనే 5 బూరెలు ఉంటాయి కదా, సో బెల్లం అప్పలు, సో అవి పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత వేప కొమ్మలని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టాను. పెద్ద పెద్ద కుండలు అయితే నార్మల్గా పెట్టేయచ్చు. చిన్న బిందె కాబట్టి చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా వేప కొమ్మలన్నీ ఇలా స్ప్రెడ్ చేయాలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన వేప కొమ్మలు మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. తర్వాత పైన పెట్టిన చెంబులో వచ్చేసి పచ్చిపులుసు చేసాం కదా చారు, సో అది వేసేసేయాలి. తర్వాత ఇప్పుడు దానిపైన సరిగ్గా సరిపోయే ప్రమిద సైజ్ చూసుకొని పెట్టాలన్నమాట. పెట్టేసి ఇప్పుడు అందులో ఒక ఒత్తి వేసాను. వత్తి కొద్దిగా పెద్దగా చేయాలి, ఎందుకంటే మనం టెంపుల్కి వెళ్ళే వరకు ఉండాలి కదా. చేసి అందులో ఆయిల్ పోసేసి ఇప్పుడు బిందెకి ఫ్లవర్స్ అన్నీ చుట్టేసాను అనమాట. తర్వాత గంధం రాసి బొట్లు పెట్టేసి ఇప్పుడు ఇంట్లో ఉన్న ముత్తైదువులు ఉన్న వాళ్ళందరికీ బొట్లు పెట్టేసి పసుపు అవన్నీ పెట్టాలన్నమాట. ఇది మన సాంప్రదాయం ప్రకారం ఫస్ట్ అది చేయాలి. తర్వాత కోడి చూడండి బలవడానికి రెడీగా ఉంది. సో ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయి ఇప్పుడు దీపం పెట్టేసి అగరబత్తీలు ముట్టించి అందరి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా మొక్కుకోవాలి. ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలి బోనమని, ఆయురారోగ్యాలను ప్రసాదించమని మంచిగా మొక్కాలన్నమాట. మా చిన్నోడైతే ఏడ దీపం కనబడితే అక్కడ మొక్కుతూనే ఉంటాడు. సో అందరు మొక్కిన తర్వాత 5 సార్లు ఇలా లేపి ఇలా పెట్టాలి. పెట్టిన తర్వాత బోనం తీసుకొని వచ్చి ఎవరైతే ఎత్తుకుంటారో వాళ్ళకి ఎత్తుతారు. నాకైతే బోనం ఎత్తారు. ఎత్తిన తర్వాత కాళ్ళకి వాటర్ పోస్తారనమాట. వాటర్ పోసి ఇంట్లో ఉన్న మొత్తం కుటుంబ సభ్యులందరూ ఇంకెవరైనా సరే మొక్కుతారు. ఎందుకంటే బోనం ఎత్తుకున్న వాళ్ళు నిష్టగా ఉపవాసం ఉండి బోనం ఎత్తుకుంటారు కదా, సో అందరూ అలా బోనం ఎత్తుకున్న వాళ్ళని మొక్కుతారు. మొక్కిన తర్వాత బోనం ఎత్తుకొని ఇక మేము టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. టెంపుల్ చాలా దూరం ఉంటుంది. కార్లో వెళ్దాం కొద్ది దూరం నడిచిన తర్వాత అన్నారు, కానీ లేదు, ఒకసారి ఎత్తుకున్న తర్వాత టెంపుల్లోనే మనం దించితే బాగుంటుంది బోనం అని నేనైతే వద్దని చెప్పాను. ఆల్రెడీ రెయిన్ పడుతుంది, అలాగే వెళ్ళిపోయామన్నమాట టెంపుల్కి. సో టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే బోనం ఎత్తుకొని అలాగే లోపలికి వెళ్ళి ఫస్ట్ అమ్మవారికి మొక్కి 5 సార్లు తిరగాలి. 5 ప్రదక్షిణలు చేయాలన్నమాట. బోనం ఎత్తుకొనే చేయాలి. చేసిన తర్వాత బోనం వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు దించుతారు, అందులో ఉంటారు కదా టెంపుల్లో. సో వాళ్ళు తీసుకొని అందులో అన్నము మనం ఏవైతే నైవేద్యాలు పెట్టామో సో అవన్నీ కూడా అమ్మవారికి వాళ్ళు సమర్పిస్తారు. అలాగే బోనం పైన ఉన్న చెంబులో ఏవైతే చారు ఉందో సో దాంతో మనం సాక పెట్టాలి అమ్మవారికి.
బోనం దించుకున్నారు. దించుకున్న తర్వాత అందులో అన్నం అలాగే బూరెలు అవి తీసుకున్నారు. కొద్దిగా మనకి ఇస్తారనమాట నైవేద్యంలాగా వాళ్ళ అమ్మవారికి సమర్పించి. తర్వాత పైన ఉన్న చారుతో మనం ఇలా సాకపెట్టాలి. అలాగే కళ్ళు దొరుకుతుంది అక్కడ. సో అది కూడా తీసుకొని సాకపెట్టేసి మొక్కాలి. లోపల టెంపుల్లోకి వెళ్ళి కూడా మనం పసుపు, కుంకుమ, ఆయిలు, అగరబత్తీలు సో అన్నీ ముట్టించి మంచిగా అమ్మవారికి పూజ చేసేసి మొక్కుకొని అలాగే పక్కనే నాగులు ఉంటాయి కదా, సో నాగమ్మకి కూడా పూజ చేసుకొని ప్రదక్షిణలు చేసి మొక్కాలి. సో అలాగే మేమందరం కూడా కుటుంబ సభ్యులం అందరం కూడా మంచిగా దర్శనం చేసుకొని అక్కడ మనం నైవేద్యం పెట్టిన తర్వాత మన బిందె ఉంటాయి కదా, సో అవి వాళ్ళు మనకి ఇచ్చేస్తారనమాట. ఇచ్చిన తర్వాత అక్కడే కాసేపు కూర్చొని మనం తీసుకొని వెళ్ళిన కోడి ఉంటుంది కదా, అది కూడా అక్కడే అమ్మవారి ముందు బలిస్తారు. బలిచ్చేసి కట్ చేసి మంచిగా ముక్కలుగా కట్ చేసి ఇచ్చేస్తారనమాట. తీసుకొని ఇంటికి బయలుదేరిపోయాం. ఫుల్ రెయిన్ పడుతుంది, బట్ ఎలా వచ్చామో అలాగే వెళ్ళాలని కార్లో వెళ్ళలేదు, నడుచుకుంటూనే వచ్చేసాం. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వంట చేసుకొని కర్రీ అన్నీ చేసుకొని తినేసరికి ఈవినింగ్ అయిపోయిందనమాట. సో ఇలా అయిపోయింది మా బోనాల పండుగ వ్లాగ్. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు.